ఫ్యాన్స్ అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ లాగా ఉండాలి. వాళ్ళు చేసినటువంటి ఆ సేవా కార్యక్రమాలు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరిలో కూడా మేము కూడా సేవ చేయాలి అంటూ ఒక ఇన్స్పిరేషన్గా నిలుస్తూ ఉన్నారు. సో ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా హైదరాబాద్తో పాటు మిగతా ఏరియాల్లో కూడా వాళ్ళందరూ కూడా గ్యాదరింగ్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు, మీటింగ్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు, మీటింగ్స్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నారో ఆ ఫ్యాన్స్ యొక్క లీడర్లు ఎవరైతే ఉన్నారో, ఆ టీంని లీడ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలకు అటెండ్ అయ్యి మన కార్యాచరణ ఏంటి, మనము ఏం చేద్దాము, నెక్స్ట్ స్టెప్ ఏంటి, పోయినంత కాలం కూడా ఈ విధంగా వేరే ఫ్యాన్స్తోని ఫైటింగ్స్ అయినా, వేరే సినిమాల గురించి నెగిటివ్గా మాట్లాడమేనా. సో ఈ విధంగా వాళ్ళు మాత్రం చాలా మంచి మంచి మాటలు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. అండ్ ఇప్పటి వరకు ముఖ్యంగా ఈ జనరేషన్లో ఉన్నటువంటి యూత్ అందరూ కూడా, ఫ్యాన్స్ అందరూ కూడా ఏ విధంగా ఉన్నారు, ఒక హీరోకి ఫ్యాన్స్ ఉన్నారా, వాళ్ళకి పడని హీరో ఎవరైతే ఉంటారో, వాళ్ళకి ఇష్టం లేని హీరో ఎవరైతే ఉంటారో, ఇంకా వాళ్ళ సినిమా వచ్చినప్పుడు ఆ సినిమా గురించి నెగిటివ్గా మాట్లాడడం, అదేవిధంగా ఆ సినిమా గురించి నెగిటివ్గా ప్రచారం చేయడం, రివ్యూలు చెప్పడం, ఆ సినిమాని తొక్కేయడం, ఇలాంటివి మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఆ హీరో గురించి, ఆ హీరోల పాత్రల గురించి సోషల్ మీడియాలో వార్స్ చేసుకోవడం కానీ, కామెంట్లు చేసుకోవడం కానీ, అండ్ వీడియోస్ చేయడం కానీ, ఒకరికి మీద ఒకరు మేమ్స్ క్రియేట్ చేయడం కానీ, ఈ విధంగా చాలా మటుకు మనం చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి ఒక జనరేషన్లో అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఒక ట్రెండ్ని సెట్ చేశారనమాట. మనము రీసెంట్గా మాట్లాడుకున్నాం, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా గ్యాదరింగ్స్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇక మీదట మనము ఎలాంటి ఫ్యాన్ వార్స్ కూడా చేయకూడదు, మనందరం కూడా కలిసి సామాజిక సేవా కార్యక్రమాలు చేద్దాము, సహాయం చేయడానికి ఎవరైతే ముందుకు వస్తారో అండ్ సహాయం చేయడంలో మనం కూడా ముందుందాము, వాళ్ళ హెల్ప్ తీసుకుందాము, అదేవిధంగా మనం కూడా హెల్ప్ చేద్దామంటూ ఎవరైతే హెల్ప్ని నీడ్గా ఉన్నారో ఆ నీడి పీపుల్ అందరికీ కూడా మనం హెల్ప్ చేద్దాము. అది అన్నదానమా, రక్తదాన శిబిరాల, ఈ విధంగా ఏదైనా కావచ్చు, చిన్న హెల్ప్ అయినా కూడా మనం చేద్దామని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. సో రీసెంట్గా మాట్లాడుకున్నాం, తల్లిదండ్రులు లేని ఒక మతిస్థిమితం లేనటువంటి ఒక అమ్మాయికి కూడా హెల్ప్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే హెచ్పివి వ్యాక్సిన్ గురించి వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. సో ఈ వ్యాక్సిన్ ఏంటంటే రీసెంట్ టైంలో సర్వైకల్ క్యాన్సర్ అనేది అధికం అవుతుంది. ఇది ఎక్కువగా 14 ఇయర్స్ దాటినటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వస్తుందన్నమాట. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మహమ్మారిని అంతం చేయాలి అని చెప్పేసి డాక్టర్స్ అందరూ కూడా ఈ యొక్క హెచ్పివి వ్యాక్సిన్ని కనుగొన్నారు. అండ్ గవర్నమెంట్ హాస్పిటల్ త్రూ అందరికీ కూడా ఫ్రీగానే ఇస్తూ ఉన్నారు. కాకపోతే కొంతమంది ఏంటంటే ఈ వ్యాక్సిన్ని తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని చెప్పేసి వాళ్ళు చాలా భయపడుతూ ఉన్నారు, తీసుకోవట్లేదు వ్యాక్సిన్ని. తీసుకోకపోతే ఫ్యూచర్లో వాళ్ళకి ఏదో ఒక క్యాన్సర్ బారిన పడేటువంటి ఒక అవకాశాలు కూడా కనిపిస్తాయి. సో వాళ్ళ హెల్త్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ వాళ్ళు ఈ విధంగా ఫ్రీగా వ్యాక్సిన్ ఇస్తూ ఉంటే వీళ్ళు మాత్రం ఆ వ్యాక్సిన్లు తీసుకోవట్లేదు. సో ఈ విషయాన్ని అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఏదో ఒక రకంగా మనము హెల్ప్ చేయాలి అని చెప్పేసి దీని గురించి వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. స్కూల్ పిల్లలు కావచ్చు, కాలేజ్ పిల్లలు కావచ్చు, వాళ్ళని హెల్ప్గా తీసుకొని అండ్ ప్లక్కార్డులు పట్టుకొని, పోస్టర్లు పట్టుకొని ఈ విధంగా ఈ వ్యాక్సిన్ తీసుకోండి, తీసుకోకపోతే మీకే అనారోగ్యం బారిన పడేటువంటి అవకాశాలు ఎక్కువగా వస్తాయి అని చెప్పేసి అందరిలో కూడా ఒక అవగాహన తీసుకురావాలి అని చెప్పేసి వాళ్ళు కష్టపడుతూ ఉన్నారు. సో దీని గురించి అల్లు అర్జున్ గారు కూడా ఒక ట్వీట్ వేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు నేను కూడా చూస్తున్నాను, మీరందరూ కూడా ఈ విధంగా మంచి మంచి పనులు కాదు గొప్ప పనులు చేస్తున్నారు. అండ్ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే నాకు చాలా చాలా గర్వంగా ఉంది. మీరు నాకు ఫ్యాన్స్ కాదు, నేను మీకు ఫ్యాన్ అయిపోతున్నాను అంటూ ఆయన మాట్లాడడం. అండ్ మీరు చేసినటువంటి ఈ యొక్క సేవా కార్యక్రమాలకి ఎప్పుడు కూడా ఎల్లప్పుడు అండదండలు నేను కూడా ఉంటాను, ఎప్పుడు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను కూడా అండగా ఉంటానని చెప్పేసి కూడా వాళ్ళందరికీ మాట ఇవ్వడం జరిగింది. నిజంగా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అనే కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా, అంటే సినిమాలు చూడండి, ఎంటైన్ అవ్వండి, ఓకే, కానీ అట్ ది సేమ్ టైం మీ హీరో గురించి అందరికి కూడా గొప్పగా చెప్పుకోవాలంటే ఇలాంటి పనులు చేయండి, కానీ వేరే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడి మీ హీరో గురించి గొప్పగా ఎలివేట్ చేసుకోవడం కాదు. సో దయచేసి ఫ్యాన్ వర్డ్స్ కానీ, కామెంట్స్ కానీ, సినిమాలు తొక్కేయడం కానీ ఇలాంటివి మాత్రం చేయకండి. ఖచ్చితంగా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ లాగా అందరూ కూడా ఈ విధంగా ఇనిషియేటివ్ తీసుకొని మంచి పనులు చేస్తే అందరికి కూడా మంచి అవగాహన కలుగుతుంది. అదేవిధంగా అందరిలో కూడా ఇన్స్పిరేషన్ కూడా వస్తుంది.